నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన ఫిలాసఫీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు హీట్ ఎక్కించే పొలిటికల్ ట్వీట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు అవి సంచలనంగా మారుతుంటాయి. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన చాలానే చెప్తారు. అవి ఎవరికి తగలాలో వారికి సూటిగానే తగులుతుంది. తాజాగా ఆయన జస్ట్ ఆస్కింగ్ అనలేదు, తనకు చిలిపి సందేహం అన్నారు. అంటూనే ఏపీ పాలిటిక్స్ లో ఒక చిన్నపాటి రాజకీయ మంటనే పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలు పాలైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయిన నెల రోజుల పాటు జైల్లో ఉంటే పదవులు కోల్పోయేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అయితే దీని వెనుక బీజేపీ అంతుపట్టని వ్యూహాలు ఉన్నాయని ప్రజల్లో బలమైన చర్చ నడుస్తుంది. అయితే దాని వెనుక ఉన్న మర్మాన్ని బయటపెట్టారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎలాగైనా ఆమోదించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. విపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట బలవంతంగా అధికార మార్పిడి కోసమే బీజేపీ ఈ బిల్లును తెస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార యాత్ర చేపడుతున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దాని నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ కొత్త బిల్లు తెస్తుందన్న అనుమానం కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలకు ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సంచలన ట్వీట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. తొలుత బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత 2 పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఉండదని భావించింది. క్షేత్ర స్థాయిలో బలమున్న తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళ్తేనే అధికారం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సైతం అధికారాన్ని పాలు పంచుకుంటుంది. అది ఎప్పటికైనా జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే దాన్ని ఉదాహరిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది. ఇకపోతే ఒక చిలిపి సందేహం అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ స్టార్ట్ చేశారు. మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్ట్ చేసి నీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అడ్డును ఈ బిల్లు ద్వారా తొలగించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలన్న ప్రయత్నమా అన్నట్టు ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉందని అంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.